ఓం సాయిరామ్. సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ కూడా బాబా గారి దయవలన ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని, మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబా గారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా బాబా గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా బాబా గారి పాద పద్మాలకైతే ఒక్కసారి నమస్కరించుకుని వీడియోలకైతే వెళ్ళిపోదాం. ఇక ఈరోజు బాబా గారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారు అంటే, బిడ్డ, నీ ఇంట్లో ఇంత కాలం కూడా దాక్కుని తిరుగుతున్న ఒక శక్తి బయటకు రాబోతోంది. అది ఎంతో కాలంగా నీ ఇంట్లోనే తిరుగుతోంది, నీ చుట్టూ తిరుగుతోంది, నీతోనే తిరుగుతోంది. కానీ నువ్వు గుర్తించలేకపోతున్నావు, తెలుసుకోలేకపోతున్నావు. నువ్వు తెలియక చేసిన ఒక తప్పు వల్లనే అది నీ ఇంట్లోకి ప్రవేశించింది. వెంటనే తరిమి కొట్టు బిడ్డ, లేకపోతే ప్రమాదంలో పడతావు, చిక్కుల్లో పడతావు. ఇప్పటికే నువ్వు ఎన్ని విధాలు అనుభవిస్తున్నావో నీకే తెలుసు. ఇది మంచి శక్త చెడు శక్త అనేది కూడా ఈరోజు నీకు నేను చెప్పబోతున్నాను. ఎన్నాళ్ళు అనుభవిస్తున్న ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు, అనుకున్న పనులు జరగకపోవటం, అకారణమైన కలహాలు రావటం, ఇంట్లో కలహాలు రావటం, భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు రావటం, కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్ధలు రావటం, అనుకున్న సమయానికి అనుకున్నవి ఏవి జరగకపోవటం, ఉన్న పని కూడా పోవటం, ఒక ఉద్యోగం వ్యాపారంలో నష్టపరచటం, ప్రతి ఒక్కటి కూడా ఎందుకు ఇలా అవుతోంది అని అడిగావు కదా బిడ్డ. నా పరిస్థితి ఎందుకు బాబా ఇలా అయిపోయిందా? బాగా ఉన్న నేను ఒక్కసారిగా ఇలా అయిపోయానేంటి? నా పరిస్థితి రోజు రోజు ఇలా దిగజారిపోతోంది ఏంటి? అసలు ఏం జరుగుతోంది నాకు అర్థం కావట్లేదు. నేను తెలిసి తెలియక ఏ తప్పు కూడా చేయలేదు, కానీ నా జీవితం ఏదో జరిగింది, మారుతోంది, నా జీవితంలో మార్పు వస్తోంది అని కంగారు పడ్డావు, అయోమయం పడ్డావు కదా. కారణం ఏంటో తెలియక అల్లల్లాడిపోయావు కూడా. అయితే చెప్తాను, గుండె నిబ్బరం చేసుకుని, గుండె దిటువు చేసుకుని విని తీరాలి బిడ్డ ఈరోజు నువ్వు. ఎందుకు అంటే, ఈ క్షణం నిర్లక్ష్యం చేశావు అంటే చాలా పెద్ద ప్రమాదంలో పడతావు. సర్వస్వాన్ని కోల్పోవలసి వస్తుంది, సర్వం నష్టపోవాల్సి వస్తుంది. ఆ తర్వాత తేలిగ్గా కూర్చొని వెక్కి 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 ఏడుస్తావు. కళ్ళల్లో ఒక్కొక్క కన్నీటి బొట్టు జల జల రాలి కిందికి పడుతుంది. ఆ తర్వాత నువ్వు ఎంత బాధపడినా పశ్చాత్తాపడినా కూడా ప్రయోజనం రవ్వంతా కూడా కలగదంటే కలగదు బిడ్డ. ఇది నీ తండ్రి హెచ్చరిక. ఎందుకంటే పరిస్థితి అలా ఉంది, అంత దారుణంగా ఉంది. అందుకనే చెప్తున్నాను, అసలు ఆ శక్తి ఏంటి? నువ్వు తెలియక చేసిన తప్పు వల్ల నీ ఇంట్లోకి రావటం ఏంటి? ఏం చేసావు నువ్వు అంతగా? ఎందుకు ఆ శక్తి నిన్ను ఎంతలా పీడిస్తుంది? ఖచ్చితంగా ప్రతి ఒక్కటి కూడా చెప్తాను. ఇలా ఉంటే ఇంట్లో ఏమీ మిగలదు బిడ్డ, జాగ్రత్త, ఇప్పుడే మేల్కో అంటూ బాబా గారు ఒక నిగూఢార్థం దాగి ఉన్న సందేశంతో వచ్చారండి. బాబా గారి మాటల వెనుక ఎంతో మర్మం ఉంది. ఇప్పుడు ఎంతమంది సాయి భక్తులు ఉండగా ఈ బాబా గారి సందేశం ఏదైతే మీకంట పడింది, మీ చెవిన పడింది, మీ ముందుకు వచ్చింది అంటే దాని అర్థం ఏంటి? అది మీకోసం అని కదా, బాబా గారు మిమ్మల్ని హెచ్చరిస్తున్నారని కదా, మీ జీవితంలో ఏదో జరుగుతోంది, జరగబోతోంది అని కదా. ఒక్కసారి బాబా గారు చెప్పినవన్నీ మీకు కూడా అనిపిస్తూ ఉంటే, మీ ఇంట్లో కూడా జరుగుతూ ఉంటే, మీరు అలా ఫీల్ అవుతూ ఉంటే ఖచ్చితంగా బాబా గారి సందేశం వినండి. అందుకు పరిష్కారం కూడా తెలుసుకొని మీ జీవితంలో ఉన్న ఈ చెడుని, దరిద్రాన్ని, కన్నీళ్ళని, కష్టాలని ప్రతి ఒక్కటిని కూడా తరిమేసుకొని బాబా గారి ఆశీస్సులు అనేవి అయితే అంతా తెలియాలి అంటే ఎక్కడ స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి దాకా చూస్తేనే బాబా గారు గుట్టంతా అక్కడ దాచి ఉంచారు. అక్కడ ఈ చిక్కుముడిని అక్కడ విప్పబోతున్నారు. అయితే వీడియోకి ఒక చిన్న లైక్ అయితే చేసేయండి. కామెంట్ బాక్స్ లో ఓం సాయిరామ్ అంటూ కామెంట్ టైప్ చేసి వీడియో చూడటం మొదలు పెట్టండి. మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. అదే చేత్తో హైప్ కూడా చేసి మీ సపోర్ట్ అనేది అందిస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను. ఇక మీరు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకుని విసిగి వేసారిపోయి ఉంటారు, సరైనటువంటి రిజల్ట్ అనేది లేక. ఆఖరిసారి ఇక్కడ ఒక్కసారి అంటే ఒక్కసారి లాస్ట్ టైం అన్నట్టు ప్రయత్నించేసి వదిలేసేయండి. ఇంకా ఎక్కడికి వెళ్లాల్సిన అవసరమే ఉండదు జ్యోతిష్యం కోసం అయితే. ఎందుకంటే ఎంత పెద్ద సమస్యనిచ్చినా, ఎంత పెద్ద ముండి ప్రాబ్లం ఇచ్చినా కూడా అదొక ఛాలెంజింగ్ గా తీసుకుని ఆయన చిటికేసినంతలో పరిష్కరించడంలో ఎన్నో ఏళ్ల అనుభవం ఉన్నటువంటి దైవశక్తి కలిగినటువంటి గురూజీ అండి. నాకు తెలిసిన వాళ్ళు కూడా ఎంతో మంది ఈయన ద్వారా ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేసుకుని హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. కాదు లేదు అన్న మాట ఈయన డిక్షనరీలోనే ఉండదు, అంత చక్కగా చెప్తారండి. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి గురూజీ సుబ్రహ్మణ్యరాజు గారు, నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ అండి. వీరి మొబైల్ నెంబర్ 96698722. ఎలాంటి ప్రాబ్లం అయినా కూడా కేవలం పూజల ద్వారా, ఫోన్ కాల్ ద్వారానే, మీరు నేరుగా వెళ్లాల్సిన పని లేదు, పర్సనల్ గా మీట్ అవ్వాల్సిన పని అంతకంటే కూడా లేదు. ఉన్న చోటనే కదలకుండా, మూడవ కంటికి తెలియకుండా మీ మంటి సమస్యలు సైతం మీరు పరిష్కరించుకోవచ్చు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే
మీ మీద, మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, భార్యాభర్తల మధ్య, లవర్స్ మధ్య అనుమానాలు, అపార్థాలు ఉన్న, థర్డ్ పర్సన్ ఉన్న, అత్తాకోడళ్ల మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ప్రాబ్లం కి చక్కటి సొల్యూషన్ అందిస్తున్నారు. మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు. ఇక్కడున్న మీకే కాదండి, దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటున్నారు. కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్ కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి. ఆ తర్వాత మీ హ్యాపీనెస్ ని మీరు నాతో షేర్ చేసుకుంటారు. ఇక బాబా గారి సందేశం విషయానికి వస్తే, తల్లి, గత కొంతకాలం నుంచి కూడా ఈ శక్తి తిరుగుతోంది. ఆ శక్తి ఏంటి అనేది తెలిస్తే నువ్వు ఖచ్చితంగా కూడా షాక్ అవుతావు. గుండె జల్లుమంటుంది. అంటే ఎలా ఉంది అంటే, గుండె జల్లుమనేటటువంటి ఒక విషయం అని చెప్పుకోవాలి. అసలు ఆ శక్తి ఏంటో నీకు తెలియక నువ్వు చేసినటువంటి ఒక పని వల్ల ఆ శక్తి అనేది నీ ఇంట్లోకి ప్రవేశించటం జరిగింది. మరి అది దైవ శక్త, దుష్ట శక్త ఏంటి అనేది నీకు ఈరోజు పూర్తిగా చెప్తాను బిడ్డ. ప్రతి ఒక్కటి కూడా నీకు అర్థం అవ్వాలి అంటే ఖచ్చితంగా వినాల్సిందే. లేకపోతే మాత్రం చాలా ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితి అనేది వస్తుంది తల్లి. ఇవాల్టి రోజున నిజంగా అదృష్టం ఉంటేనే ఈ వీడియో, ఈ సందేశం నీ కంట పడుతుంది, నీ చెవిన పడుతుంది. అదృష్టం ఉంటేనే వినగలుగుతావు, లేకపోతే మాత్రం నరకం అనుభవించాల్సిన పరిస్థితి అయితే వస్తుంది. కాబట్టి పూర్తిగా ప్రతి మాట, ప్రతి అక్షరం, ప్రతి వాక్యం వినటానికి ప్రయత్నించు. ఎందుకంటే విషయం లేనిదే నీ సాయి ఇంత దూరం నీ కోసం రాడు కదా, అందుకే. కాబట్టి జాగ్రత్త. ఇందులో విషయం ఉందని అర్థం చేసుకుని చివరి దాకా విను. ఇది నీ జీవితానికి సంబంధించింది, నీ భవిష్యత్తుకు సంబంధించింది, నీ కుటుంబానికి సంబంధించింది, నీ ఎదుగుదలకు సంబంధించింది, నీ ఆరోగ్యానికి సంబంధించింది, నీ ఆస్తి పాస్తులకి సంబంధించింది, ముఖ్యంగా నీ ప్రశాంతతకి సంబంధించింది. ఎందుకంటే ఆ శక్తి అంతలా నీ మీద ప్రభావం అన్నది చూపిస్తుంది. నీ మీదే కాదు, నీ కుటుంబం మీద కూడా. నీ కుటుంబం ప్రశాంతంగా ఉండాలి అన్నా, నువ్వు ప్రశాంతంగా ఉండాలి అన్నా ఖచ్చితంగా ఈరోజు సాయి మాట వినాల్సిందే. ఇక ముఖ్యంగా నీ గురించి చెప్పాలి అంటే బిడ్డ, అడుగుతూనే ఉన్నా కదా బాబా, ఎన్నో బాధలు పడుతూనే ఉన్నాను కదా, పుట్టినప్పటి నుంచి కూడా సుఖమే లేదు బాబా, అన్నీ కూడా కష్టాలు, బాధలు, నరకమే అనుభవిస్తున్నాను, మాకు సుఖం ఎక్కడుంది బాబా, నువ్వు అదృష్టవంతుడివి అని అంటున్నావు అన్న సందేహం నీకు రావచ్చు బిడ్డ. అవి సమస్యలు అనేవి జీవితంలో ప్రతి మనిషికి కూడా వస్తూనే ఉంటాయి, వెళ్తూనే ఉంటాయి. కానీ సమస్యలకి పరిష్కారాలు కూడా లేక చాలా మంది ఎన్నో రకాల ఇబ్బందులు పడుతూ ఉన్నారు. తెలుసా నీకు ఆ విషయం? నీకు నీ సాయి ఉన్నాడు ప్రతి సమస్యకి సమాధానం ఇవ్వటానికి. అందుకే చెప్పాను నువ్వు చాలా అదృష్టవంతుడివి అని. నీకు సమస్యలు ఉన్నప్పటికీ నువ్వే చూడు బిడ్డ, చాలా వరకు కూడా అన్నీ కూడా బ్యాలెన్స్డ్గా చేసుకుంటూ వెళ్ళిపోతావు. బ్యాలెన్స్డ్గా ఉండే ఒక వ్యక్తివి. నీ ఆలోచనలు చాలా అందరికంటే భిన్నంగా ఉంటాయి. నిన్ను అర్థం చేసుకోవాలి అంటే అవతల వాళ్లకు ఇంకా మంచి తెలివితేటలు ఉంటేనే నిన్ను అర్థం చేసుకుంటారు, లేకపోతే నువ్వు ఎవ్వరికీ కూడా అర్థం కావు. అది జనానికి నిన్ను అర్థం చేసుకోవటం అంటే అంత సులభమేమి కాదు. ఎందుకంటే నువ్వు చాలా తెలివైనటువంటి వ్యక్తి. నీ ఆలోచనలు, ఆలోచన విధానం కూడా ఎలా ఉంటాయంటే గట్టి పోటీగా ఉంటాయి. అంత సులభంగా ఎవరికీ అర్థం కావు. అంటే కష్టాలు వచ్చినప్పుడు కుంగిపోవటము, సుఖాలు వచ్చినప్పుడు పొంగిపోవటం, ఇలా చేస్తూ ఉంటారు. అన్నింటినీ కూడా నువ్వు అలా తక్కిట్లో పెట్టి తూకమేసినట్టే ఉంటుంది. అన్నీ సమానంగా అలా చూసుకుంటూ వెళ్ళిపోతావు. అంటే నీ యొక్క ఆలోచన విధానం సమానంగా ఉంటుంది. కొంతమందిని చూసినట్టు గమనించినట్లయితే బిడ్డ, కష్టాలు వచ్చినప్పుడు అసలు వాళ్ళను ఓదార్చటం అనేది ఎవ్వరి తరమూ కూడా కాదు. వాళ్ళు తట్టుకోలేరు, అసలు వాళ్ళ మనసు అనేది తీసుకోదు, అలా అల్లాడిపోతూ ఉంటారు. అలాగే సుఖం వచ్చినప్పుడు కూడా తెగ సంబరపడిపోతూ పొంగిపోతూ ఉంటారు. వాళ్లకు ఆనందం వచ్చినా తట్టుకోలేరు, వాళ్లకు బాధ వచ్చినా తట్టుకోలేరు. అది ఎదుటి వాళ్ళకి నిజంగా ఒక పరీక్ష లాగానే ఉంటుంది. వాళ్ళకి దగ్గర వాళ్లకు కష్టాల్లోనైనా సుఖాల్లోనైనా నీ ప్రవర్తన అనేది 199% ఒకేలా ఉంటుంది. ఎక్కడా కూడా నీ బలహీనతను చెప్పుకోవు, కనిపించనేవు. ఇప్పుడు నీకు జరుగుతున్న రోజుల్లో కూడా, ఇప్పటి రోజుల్లో నీ ఆలోచనలు ఉండటం అంటే కూడా ఒక వరం బిడ్డ. అంటే నువ్వు చేసుకున్న అదృష్టం అనేది చెప్పాలి. ఈ రోజుల్లో నీలాగా ఆలోచించటం అనేది కూడా చాలా మంది వల్ల కాదు బిడ్డ. జనం ఏంటంటే ఇటు లేకపోతే అటు, అటు లేకపోతే ఇలా అని అన్నట్టు ఉన్నారు. కానీ నువ్వు ఏంటంటే కరెక్ట్గా ఉంటావు, సరిగ్గా ఉంటావు. ఇప్పటి రోజుల్లో నీ ఆలోచన విధానం కాలానుగుణం ప్రకారంగా నువ్వు ఆలోచిస్తున్నావు. సమస్యలు వచ్చినప్పటికీ కూడా అవి ఎలా వచ్చాయో అవి ఎలాగే వెళ్ళిపోతాయి అని అనుకుంటూ ఉంటావు. అయితే నీకు కాస్తో కూస్తో కష్టాలు ఉన్నప్పటికీ చేసినప్పటికీ కూడా అవి నిదానంగా వెళ్ళిపోతాయి.
సాయి అనుగ్రహం నీ మీద ఉంది. అవి నీ దగ్గర ఎంతకాలమో ఉండలేవు. ఎందుకంటే నువ్వు నీ సాయిని గట్టిగా నమ్ముతున్నావు కాబట్టి. నీ యొక్క మంచి మనస్తత్వం, తెలివితేటలు ఇవన్నీ కూడా నిన్ను ఎప్పటికప్పుడు కాపాడుకుంటూనే వస్తూ ఉన్నాయి. అయితే గత కొంతకాలం నుంచి నిన్ను చూసినట్లయితే నీకు చిన్నప్పటి నుంచి కష్టాలు ఎక్కువ ఉన్నప్పటికీ కూడా వాటికి పరిష్కారం అనేది ఉంటూనే ఉంది. నీ సాయి ఇస్తూనే ఉన్నాడు. ఈ మధ్య చూసినట్లయితే గత కొంతకాలం నుంచి కష్టాలు అనేవి ఎక్కువగా వస్తున్నాయి. గమనించు బిడ్డ. ఒక సమస్య తీరేసరికి ఇంకొకటి అంటే బాధపడటం. చేతగాని అంటే బాధ అనేది నీకు మనసులో ఉంది. కానీ గబుక్కన బయటికి ఎక్కడా కూడా ఎవ్వరికీ కూడా చెప్పుకోలేవు. అంటే నేను ఇక్కడే చెప్పాను కదా, నీది తట్టుకునే మనస్తత్వం నీకు ఉంటుంది అని. అలా ఏంటంటే ఏదొచ్చినా తట్టుకుంటావు. తట్టుకుని నిలబడే రకానివి. బాధలు వస్తున్నాయి. నువ్వు కూడా నాకు బాధ వచ్చేసింది అని అనుకునేట్లుగా ఈ మధ్య కష్టాలు అనేవి ఒక యుద్ధంలాగా నిన్ను వదిలిపెట్టకుండా నీ మీద దాడి చేస్తున్నాయి. నీ చుట్టూ తిరుగుతూ ఉన్నాయి అని చెప్పుకోవాలి. ఎందుకంటే నీ చుట్టూ అవన్నీ తిరుగుతున్నాయి. ఈ మధ్య నీకు బాగా ఇలాంటివి ఎక్కువ అయిపోయాయి. అసలు కూర్చోవటానికి, నిలబడటానికి కూడా ప్రశాంతంగా లేకుండా పోతోంది. తిని ఎన్నాళ్ళైందో ప్రశాంతంగా కంటి నిండా రాత్రిపూట అలా మంచం మీద వాలిపోగానే నిద్రపోయిన రోజులు ఎన్నాళ్ళైందో. నువ్వు రాత్రి నిద్ర లేక, తినాలని ఉన్నా తినలేక, సరిగ్గా ఆకలి లేక, తినే సమయం లేక, మనశ్శాంతి లేక, తినాలనిపించక, ఏదో సమస్యలు, ఆర్థికపరమైన సమస్యలు అవ్వచ్చు, లేకపోతే కొన్ని అప్పుల బాధలు కావచ్చు. ఇలా వీటితో పాటు ఇంకా ఇంట్లో గొడవలు, మానసిక అశాంతి, వీటికి మించి ఇంకా ఏదో ఒక మానసిక సమస్య అంటే నిన్ను ఏదో పట్టి పీడిస్తూ ఉన్నట్టు, ఇబ్బంది పెడుతున్నట్టుగా, నిన్ను లోపల పీడిచ్చేస్తున్నట్టుగా నీకు భయం అంటూ మొదలైంది. ఇవన్నీ అనుభవిస్తున్నావు. ఇన్నాళ్ళు భయం లేకుండా బ్రతికిన నువ్వు భయం అంటే ఏంటో తెలియని నీకు కూడా భయం ఉంది అని తెలియజేస్తోంది ఆ శక్తి అనేది. ఆ శక్తి వల్ల నువ్వు ఇలా అలా భయపడటం కన్నా కూడా నిన్ను భయపెడుతోంది అని చెప్పాలి. అలా భయపడిపోవటం, కంగారు పడిపోవటం, క్షణానికి ఒక రకంగా ఆలోచన విధానం మారిపోవటం, ఎప్పుడూ కూడా నువ్వు ఎక్కువగా ఆలోచించు. అలాంటిది ఇప్పుడు ఎక్కువగా ఆలోచిస్తున్నావు. ఏ విషయం గురించి అయినా సరే అటో ఇటో వెంటనే నిర్ణయం తీసేసుకునే నువ్వు ఇప్పుడు ఏమవుతోందంటే ఈ మధ్య కొంచెం అతిగా ఆలోచిస్తున్నావు. అతిగా ఆలోచించటం, మళ్ళీ ఒక నిర్ణయాన్ని తీసుకుని మళ్ళీ వెంటనే దాన్ని మార్చేసుకోవటం. అంటే అటు చెయ్యాలా, ఇటు వెళ్ళాలా ఏం తెలియదు. రకరకాలుగా అనారోగ్య సమస్యలు పీడిస్తున్నాయి. ఈ మధ్య బాగా ఎక్కువయ్యాయి ఇలాంటివి. అంటే రాత్రి నిద్ర పట్టకపోవటం, ఒళ్ళంతా నొప్పులు, కాళ్ళు నొప్పులు, జ్వరం రావటం, ఇలా చూసుకున్నట్లయితే గత కొంతకాలంగా నీకు అస్సలు ఏది కూడా బాగుండటం లేదు తల్లి. గుర్తించు, గమనించు ఒక్కసారి. ఏ పని మీద నీకు శ్రద్ధ పెట్టట్లేదు, దృష్టి ఉండట్లేదు. ఏ పని చెయ్యాలన్నా కూడా ఆసక్తి లేకుండా పోయింది. ఆసక్తి పూర్తిగా తగ్గిపోయింది. అంటే ఇది వరకు నీకు డబ్బు సంపాదించాలి, మంచిగా జీవితంలో స్థిరపడాలి అని చెప్పేసి ఒక ఆశ, ఒక కళ ఉండేది. పట్టుదల అనేది ఎక్కువ ఉండేది. నలుగురిలో ఉన్నత స్థాయిలో ఉండాలి, పేరు ప్రఖ్యాతులు కావాలి అని చెప్పి ఇలా ఆలోచించే నువ్వు ఈ మధ్య ఆశ కూడా తగ్గిపోయింది నీకు. మనిషికి పునాది ఏంటో తెలుసా? ఆశ. ఆశ ఉంటేనే ఏ మనిషి అయినా సరే జీవితంలో కష్టం అనేది ఎక్కువగా పడగలుగుతారు. అలాంటి ఆశ గనక లేకపోతే ఇక మనిషి జీవితంలో ఏ రకంగా కూడా ముందుకు వెళ్ళలేరు. ఆశ మనిషిని తోస్తూ ఉంటుంది ముందుకి. మనిషిని నడిపించేది ఏంటంటే ఆశ. అలాంటి ఆశ కూడా ఈ మధ్య నీకు చాలా వరకు కూడా తగ్గిపోయింది తల్లి. లేకపోతే లేదులే అన్నట్లు వ్యవహరిస్తున్నావు, పోతే పోయిందిలే అన్నట్టు వ్యవహరిస్తున్నావు. అలా అంతగా నీలో చాలా వరకు కూడా మార్పులు, చేర్పులు వచ్చాయనే చెప్పాలి ఆ శక్తి వల్ల. దానికి కారణం ఏంటో తెలుసా? నీలో ఆ దుష్ట శక్తి ప్రవేశించటం అనేది జరిగింది. అంటే శక్తి అని చెప్పా కదా తల్లి, ఆ శక్తి ఏంటంటే మంచి శక్తి మాత్రం కాదు. అంటే దైవశక్తి కాదు, ఒక దుష్ట శక్తి అనేది నీలోకి ప్రవేశించటం అనేది జరిగింది. ఆ దుష్ట శక్తి ప్రవేశించిన దగ్గర నుంచి కూడా నీలో నిదానంగా మెల్లమెల్లగా చాలా రకాలైనటువంటి మార్పులు, చేర్పులు జరుగుతూనే ఉన్నాయి. అప్పటిదాకా నీకు సమస్యలు రావటం ఒక ఎత్తు, కానీ ఆ దుష్ట శక్తి ప్రవేశించినప్పటి నుంచి నీకు ఆ సమస్యలు అనేవి రెట్టింపు అయిపోయాయి. అంటే డబుల్ అయిపోయాయి. వాటికి పరిష్కారాలు కూడా ఉండటం లేదు.
డబ్బు అయితే సంపాదించుకుని తెచ్చుకుంటావు కానీ అసలు సంపాదన మీద ఆశ లేదు. మానసిక స్థితి సరిగ్గా లేక భయంగా, కంగారుగా, నిద్ర పట్టకపోవటం ఇలా చాలా రకాలుగా నిన్ను ఉక్కిరి బిక్కిరికి గురి చేస్తోంది బిడ్డ. ఆ దుష్టశక్తి దాని నుంచి నీకు అసలు ఈ సమస్యలు ఏంటి? సాయి, ఎందుకు నాకు ఇలా అయిపోతుంది? నా మీద ఇంత కక్ష కట్టావేంటి? నా జీవితం ఇలా రాసి పెట్టావేంటయ్యా? ఇంత భయంకరంగా నా జీవితం ఉందేంటి అని నువ్వు భయపడినటువంటి సందర్భాలు ఖచ్చితంగా ఈ మధ్య చాలా జరిగాయి బిడ్డ. గుర్తు చేసుకో. అలా అసలు మరి ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు. ఏం జరిగిందో తెలియట్లేదు. దాదాపుగా నేను నా సాయిని తలుచుకుంటున్నాను, పూజలు చేసుకుంటున్నాను, మనసులో భక్తి శ్రద్ధలైతే ఉన్నాయి. కానీ అన్నీ చేస్తున్నా ఆ సమస్యల నుంచి మాత్రం నేను బయటపడలేకపోతున్నాను. అలా నీలో నువ్వు కూర్చొని ఒంటరిగా కుమిలిపోతూ చాలా రోజులు కూడా నలిగిపోతూ ఉన్నావు. అది అసలు దీనికంతటికీ కారణం ఏంటనేది నీకు తెలియట్లేదు. దానికి కారణం ఏంటంటే నీ ఇంటి లోపల గత కొంతకాలం నుంచి, అంటే ఈ మధ్య చూసుకున్నట్లయితే నువ్వు ఒక దుష్ట శక్తి అనేది నీ ఇంటి లోపలికి ప్రవేశించటం అనేది జరిగింది. అది కూడా స్వయంగా నీ ద్వారానే జరిగింది బిడ్డ. అది నీ ద్వారాగానే జరిగింది. ఎలా జరిగింది అన్న సంగతి నీకు తెలియదు. ఎందుకంటే అసలు ఆ దుష్ట శక్తి ప్రవేశించిందనే నీకు తెలియదు. అసలు ఈ సమస్యలన్నింటికీ కారణం ఆ దుష్ట శక్తి అని కూడా నీకు తెలియదు. అంటే మామూలుగా సమస్యలు వస్తున్నాయి, వెళ్తున్నాయి, ఇలా ఆలోచిస్తూ భావిస్తూ ఉన్నావు కానీ దానికి పరిష్కారం ఏంటా అని నీకు అర్థం కావట్లేదు. కానీ ఇక్కడ సమస్య ఏంటి అంటే నీ ఇంట్లో దుష్ట శక్తి నిన్ను చాలా ఇబ్బంది పెడుతోంది. దాన్ని నువ్వు అర్జెంటుగా ఇప్పటికిప్పుడే ఇవాళ రోజునే తరిమేయాల్సినటువంటి సమయం వచ్చేసింది తల్లి. ఇప్పటికే ఆలస్యమైపోయింది. ఏంటి ఈ విషయం తెలియక ఇప్పుడు మాత్రం నీ అదృష్టవశాతో నీకు ఈ విషయం తెలుస్తోంది. నీ సాయి నీ ముందు ఉంచుతున్నాడు కాబట్టి ఆ దుష్ట శక్తిని నువ్వు ఇప్పటికిప్పుడే వెంటనే అర్జెంటుగా తరిమి కొట్టాలి. లేకపోతే మాత్రం నువ్వు ఇంకా తర్వాత బాధపడాల్సినటువంటి పరిస్థితి అనేది వచ్చేస్తుంది. ఈ దుష్టశక్తి అసలు ఎలా ప్రవేశించింది అంటే ఇప్పుడు చెప్తాను, జాగ్రత్తగా గుండె దిటవ చేసుకుని విను తల్లి. మళ్ళీ ఆ తప్పు చెయ్యకు. ఏంటో తెలుసా, నువ్వు ఏదన్నా పనుల మీద వేరే ఊరు వెళ్ళినప్పుడు, ఎక్కడికైనా వెళ్ళి ఉన్నప్పుడు, లేకపోతే 4 రోడ్లు 4 దారులు కలిసే చోట కానివ్వు, అక్కడ ఎర్ర నీళ్లు కానివ్వు, ఎండు మిరపకాయలు కానివ్వు, రాళ్ళు ఉప్పు కానివ్వు, వెంట్రుకలు కానివ్వు, ఏదైనా దిష్టి తీసేసి దోషాలు తీసేసుకుని వాళ్ళ మీద ఏదైనా చెడు ప్రయోగాలు చేయించి ఉంటే అవి తీసేసుకుని వాళ్ళు రోడ్డు మీద వేసేసి వెళ్ళారు. అవి నువ్వు తొక్కటం జరిగింది. ఇలా 4 దిక్కులు కలిసే రోడ్డు, లేకపోతే నువ్వు నడిచే దారి కూడా కావాలని చెప్పి వేస్తూ ఉంటారు. అలా తొక్కాలని చెప్పేసి అలా నువ్వు తొక్కటం అయినా జరిగింది. అది నువ్వు నడిచే దారి అవ్వచ్చు, లేక ఎక్కడైనా వేరే ఊర్లో అవ్వచ్చు, 4 దిక్కులు కలిసే రోడ్డు అవ్వచ్చు, లేకపోతే చీకట్లో ఎక్కడైనా తొక్కి ఉండొచ్చు. ఇలా నువ్వు ఎక్కడైనా కానీ ఇలా వాళ్లకు సంబంధించినటువంటి, ఎదుటి వాళ్లకు సంబంధించినటువంటి ఆ చెడు ప్రయోగం తీసేసుకున్నది నువ్వు తొక్కటం అనేది జరిగింది. అది నీ కాళ్లతోటి, నీ కాళ్ల వెంట నీ ఇంట్లోకి ప్రవేశించింది. అది నీ ఇంటి లోపలికి ప్రవేశించింది. అంటే నువ్వు కాళ్ళు కడుక్కోకుండా లోపలికి వచ్చేసావు. అంటే కాళ్లకు చెప్పులు ఉన్నాయి కదా, ఏముందిలే అని అనుకుని ఆ కాళ్ళు, ఆ చెప్పులు విప్పేసి లోపలికి అలా వచ్చేసావు కడుక్కోకుండా. అలా వచ్చినప్పుడు అది నీ కాళ్ల వెంబడే నీ ఇంట్లోకి నిదానంగా మెల్లమెల్లగా తిష్ట వేసుకుని కూర్చుంది. అది రోజులు గడిచే కొద్దీ కూడా దాని శక్తి ఇంకా బలంగా బలపరుచుకుంది. ప్రశాంతంగా ఉన్న అది బలాన్ని పెంచుకుంటూ పోయింది. నీళ్ళంతా కూడా ఆవహించి ఉంది. నీలో కూడా ఆవహించేసి ఇక మొత్తం కూడా ఆ ప్రశాంతంగా ఉన్నటువంటి వాతావరణాన్ని మొత్తం కూడా అది పాడు చేసేసింది, సర్వనాశనం చేసేసింది. ఎందుకంటే దుష్టశక్తి యొక్క ఉద్దేశం ఏంటి అంటే అంతం చెయ్యటం. దేన్ని అంతం చెయ్యాలి? మంచిని అంతం చెయ్యాలి, ఆరోగ్యాన్ని అంతం చెయ్యాలి, ఆనందాన్ని అంతం చెయ్యాలి, డబ్బుని అంతం చెయ్యాలి, ఆస్తుపాస్తుల్ని అంతం చెయ్యాలి, ప్రేమాభిమానాల్ని అంతం చెయ్యాలి. ఎక్కడ మనిషి ప్రశాంతంగా ఉంటే ఆ ఇంటిని అంతం చేసేయాలి, సర్వనాశనం చేసేయాలి. ఇదే ఆ దుష్టశక్తి యొక్క లక్ష్యం. ఎక్కడైతే ఇలాంటి ఏడుపులు పెడబొబ్బలు ఉంటాయో అక్కడ చాలా ఇష్టంగా కేరింతలు కొడుతూ ఉంటుంది ఆ దుష్టశక్తి. నీ ఇంటిని అలా తయారు చేస్తుంది. అలా ఆ దుష్టశక్తి నిదానంగా దాని యొక్క శక్తిని పెంచుకొని దైవశక్తిని తగ్గించేసింది. దైవశక్తిని కూడా రాకుండా చేస్తోంది. చాలా వరకు కూడా నీకు ఈ మధ్య అనిపిస్తోంది, ఒకవేళ ఇంట్లో దేవుడి దీపం పెట్టాలి అన్నా కూడా మనసు రావటం లేదు, ఏ పని చెయ్యాలన్నా కూడా మనసు రావట్లేదు.
అలా ఏదో ఒక విధంగా నిన్ను ఇబ్బంది పెట్టాలని అనుకుంటుందో అన్ని రకాలుగా కూడా నీ యొక్క మనసు మీద, మనుషుల మీద ప్రతాపం అనేది చూపిస్తూ అలా చాలా కాలంగా అది బలపడిందనే చెప్పాలి బిడ్డ. కానీ నీకు ఉన్నటువంటి దైవశక్తి ఎక్కడికక్కడ ఇంకా నిన్ను చాలా వరకు కాపాడుకుంటూ వస్తుంది. నీ సాయి పూర్తిగా నిన్ను రక్షిస్తున్నాడు. సాయిని నువ్వు పూర్తిగా నమ్మావు కాబట్టి నువ్వు చేసిన పూజల వల్ల చాలా వరకు కూడా చాలా వరకు సాయి శక్తి నీ వెన్నంటి ఉండి నిన్ను కాపాడుతూనే ఉంది. లేకపోతే కోలుకోలేని దెబ్బ తగలాల్సినటువంటి ఒక వ్యక్తివి బిడ్డ నువ్వు. అందుకే నిన్ను ఇక్కడ అదృష్టవంతుడివి అని చెప్పాను. అలా సాయి శక్తి నిన్ను కాపాడుకుంటూ వస్తూ ఉంది. ఆ దుష్టశక్తి బలం అనేది చాలా ఎక్కువైపోయింది. కానీ ఆ దుష్టశక్తిని ఇంట్లో నుంచి బయటకు పంపించేయాలి. పంపించేసేటప్పుడు మాత్రం నీకు చెడు కీడు అంతా కూడా పూర్తిగా తొలగిపోయే అవకాశం ఉంది. నీ కాళ్ల వెంట ప్రవేశించింది అది. కావాలని చేసింది కాదు నువ్వు. కానీ ఒక సమయం అనుకోవచ్చు బిడ్డ. అది ఏదో ఒక సమయం, మిట్ట మధ్యాహ్నం అయ్యుండొచ్చు, రాత్రిళ్ళు కావచ్చు, పౌర్ణమి అమావాస్యలు కావచ్చు, ఆదివారం అమావాస్యలు కావచ్చు. ఇలా కొన్ని సమయాలు ఉంటాయి. ఆ సమయాల్లో నువ్వు బయట తిరిగి ఉండొచ్చు, లేదా రాత్రి సమయాల్లో తిరిగి ఉండొచ్చు. జనం కావాలని రోడ్ల మీద అలా తొక్కే దగ్గర వేస్తూ ఉంటారు. వాళ్ళ కర్మలని, వాళ్ళ దోషాలను తొలగించుకుని అక్కడ నిమ్మకాయ అవ్వచ్చు, ఏదైనా కావచ్చు బిడ్డ. అలా జరగాల్సింది జరిగింది. అది నువ్వు కావాలని చెయ్యలేదు. కానీ ఇవాళ రోజున దానివల్ల చాలా నరకమైతే అనుభవిస్తున్నావు. ఇప్పుడు నువ్వు మాత్రం దాన్ని పూర్తిగా బయటకు పంపేయాలి. పంపేస్తేనే నీ సాయి శక్తి అనేది నీకు పూర్తిగా, ఇంకా అంటే ఆ దుష్ట శక్తి బయటికి పూర్తిగా పంపించేసినప్పుడే నీ ఇల్లు పవిత్రమవుతుంది, దైవిక శక్తితో నిండిపోతుంది. లేకపోతే ఆ చెడు శక్తి ఎలా ఉంటుంది అంటే చెడు ఎక్కడ ఉంటే మంచి అక్కడ ఉండదు. కాబట్టి దైవశక్తి దుష్టశక్తి ఒక చోట ఉండలేవు బిడ్డ. అసలు అది జరగని పని. కాబట్టి ఆ దుష్టశక్తిని నీ ఇంట్లో నుంచి పంపేయాలి. ఎందుకంటే అది బలంగా తిష్ట వేసుకుని మరి కూర్చుని ఉంది. గత కొంతకాలం నుంచి ఈ సమస్యలు అన్నింటి నుంచి కూడా నువ్వు పడుతున్నావు. వాటి నుంచి బయటపడాలి అంటే దాన్ని నువ్వు వెంటనే తరిమి కొట్టాలి. మరి ఎలా తరిమి కొట్టాలి? రోజులో ఒకటి చేస్తే వెళ్ళిపోతుందా అని అంటే ఖచ్చితంగా వెళ్ళిపోదు. మరి పూజతో పాటు నువ్వు ఏం చెయ్యాలి అని అంటే, ఆ దుష్టశక్తి ఎలా బయటకు వెళ్ళగొట్టాలి అని అంటే నువ్వు ఏం చెయ్యాలో తెలుసా బిడ్డ? ప్రతిరోజు కూడా చక్కగా ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని, నువ్వు శుభ్రంగా స్నానం చేసుకొని, ఇంటిని, ఒంటిని, మనసుని ఆలోచనల్ని అన్నింటినీ కూడా చాలా శుచిగా శుభ్రంగా ఉంచుకోవాలి. ప్రతిరోజు కూడా పూజా గదిలో దేవుడి ముందు దీపం పెట్టుకోవాలి. ఏ ఇంట్లో అయితే దీపం వెలుగుతూ ఉంటుందో, ఏ ఇంట్లో అయితే ధూప పుప్పగా తిరుగుతూ ఉంటుందో, ఆ ధూప పుప్పగా ఉన్న చోట ఆ చెడు శక్తి, నకారాత్మక శక్తి చస్తే కూడా ఉండలేదు. భయంతో గజగజ వణికిపోయి ఆ పొగతో పాటు గింగిరాలు కొట్టుకుంటూ బయటకు వెళ్ళిపోతుంది. అలా నువ్వు ప్రతిరోజు కూడా ఉదయం సాయంకాలం కొద్ది రోజులు చేయాలి. కొద్ది రోజులు కాకపోతే ఎప్పుడూ చేసావంటే జీవితాంతం నీ ఇంట్లోకి, నీ నుంచి బయట నుంచి ఏవైనా చెడు శక్తులు రావాలని ప్రయత్నించినా ఇంట్లోకి రావు బిడ్డ. ఆ తర్వాత ఏం చేస్తావు అని అంటే కనుక, నీ సాయి మందిరానికి వెళ్ళి అక్కడ నుంచి దునిలో నుండి విభూది తెచ్చుకో. ఆ విభూది కలిపిన నీటిని ఇల్లంతా కూడా చల్లు బిడ్డ. ఇల్లంతా కూడా చిలకరించు. ఇంట్లో అంతా సంప్రోక్షణం చెయ్యి. ఇలా చేసావు అంటే నీ సాయి ఆ దుష్టశక్తిని తరిమి కొడతాడు. అక్కడ నిలబడలేక భయంతో గజగజ వణికిపోయి బయటకు వెళ్ళిపోతుంది. అలాగే నీ గుమ్మం, నీ గడప ఏదైతే ఉందో అక్కడ ఒక తెల్లటి లేదా పసుపు రంగు ఒక బట్టలో, ఒక వస్త్రంలో కాసింత విభూతి మూటలా కట్టి గుమ్మం దగ్గర వేలాడి తీయ బిడ్డ. ఏది కూడా నీ ఇంట్లోకి, నీ ఇంటి లోపలికి దరి చేరదు. నీ ఇంటి దరిదాపుల్లో కూడా రాలేవు. ఆ విభూతి మూటను చూడగానే భయంతో గజగజ వణికిపోయి అటు నుంచి అటే పరారైపోతాయి. ఇప్పుడు ఉన్నది నువ్వు తొలగించుకోవాలంటే కూడా ఖచ్చితంగా నువ్వు ఈ ఒక్క పరిహారం చేసుకుని తీరాల్సిందే. ప్రతిరోజు కూడా ఇంట్లో కొట్టుకోవటమో, తిట్టుకోవటమో, అరుచుకోవటమో, గోల చేసుకోవటమో ఇట్లా చెయ్యకు బిడ్డ. ఎక్కువ చప్పుడు చెయ్యకు. ఇంట్లో గిన్నెలు పడేయటం, ఆ వస్తువులు అట్టుతోయటం, అలాగే తలుపులు దడేలమని వేయటం ఇట్లా చెయ్యకు. ప్రశాంతంగా ఉండాలి, మనసు ప్రశాంతంగా ఉండాలి, మాట ప్రశాంతంగా ఉండాలి, ఆలోచన ప్రశాంతంగా ఉండాలి. ముఖ్యంగా పూజ గది ప్రశాంతంగా నిశ్శబ్దంగా ఉండాలి. దైవనామస్మరణ ఉండాలి, దైవ కీర్తనలు ఉండాలి, భగవన్నామ స్మరణ ఉండాలి.
ఇలా ఉంటే ఏ దుష్ట శక్తి నీ ఇంట్లోకి తొంగి కూడా చూడదు. నీ కుటుంబం, నువ్వు సంరక్షణలో ఉంటారు, సాయి రక్షణలో ఉంటారు. కాబట్టి నీ సాయి ఉన్నాడు బిడ్డ. నువ్వు దేనికి భయపడాల్సిన అవసరం లేదు. నువ్వు ఇవన్నీ మళ్ళీ ఈ తప్పులు మళ్ళీ చెయ్యకూడదని హెచ్చరించటమే ఇదంతా కూడా. సాయి అనుగ్రహం నీ మీద ఎప్పుడూ ఉంది బిడ్డ అంటూ బాబాగారు ఈరోజు అతి అద్భుతమైన సందేశంతో మన ముందుకు వచ్చారండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు బాబాగారి మరొక అద్భుతమైన సందేశంతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.